ఉల్లి పంటను సాగు చేసిన రైతు బిడ్డలందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వానికి ఏమాత్రమైన శరీరంలో చీము నెత్తురుంటే, ఏమాత్రమైన చీము నెత్తురుంటే సిగ్గు కానీ, మానము కానీ, మర్యాద కానీ, పౌరుషం కానీ లేఖమంతైనా ఉంటే మేము ఉల్లి రైతుల పక్షాన మాట్లాడబోయే మేము మాటలకు స్పందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. ఉల్లి సాగు చేసిన రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దయనీయమైన పరిస్థితిని గమనించండి అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో ఉల్లిని సాగు చేసిన రైతులకు ఉరి మాత్రమే శరణ్యం. బాగా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను. ఉల్లిని సాగు చేసిన రైతుకు ఉరి మాత్రమే శరణ్యం, మరొక దారే లేదు. ఈ దయలేని, బాధ్యత లేని ప్రభుత్వం పుణ్యాన ఒకనాటికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గన ఇటనే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసేవాడు ఉండడు. ప్రజలారా, మనకు ఉల్లిగడ్డలు దొరకవు, టమోటా పళ్ళు దొరకవు, పచ్చిమిరపకాయలు దొరకవు, బియ్యం దొరకవు, తిండి గింజలు ఏంటి దొరకవు. బంగారు డబ్బు తిని బతకాల్సిన స్థితి వస్తుంది ఉన్నోడు. లేనోళ్ళమైతే గడ్డి తిని బతకాల్సి వస్తుంది. గడ్డే ఈ రైతులే లేకపోతే. ఈ ప్రభుత్వానికి ఈ జ్ఞానం ఉండాలా. కనీసం అంటే నేను ఒక ఎకరా మీద 60,000, 70,000, 50,000 సంపాదించుకుంటా. 5 ఎకరాలు నేను సాగు చేసుకుంటే నాకు ఒక 2-3 లక్షలు ఇంటికి డబ్బు వస్తుంది. 4 నెలలు నేను, నా భార్య, నా పిల్లలు కష్టపడితే గాలికి, వానకు, ఎండకు తిప్పలు పడితే అప్పో సప్పో తెచ్చి పెట్టుకున్నా 4 నెలల కల్లా నేను 2-3 లక్షలు సంపాదించుకుంటాననే నమ్మకంతో ఆ రైతు సాగు చేస్తే ఈరోజు 5 ఎకరాలు సాగు చేసిన రైతు పరిస్థితి జీరో. కొనేవాడు లేడు. ధరకథ దేవుడు ఎరుగు. ఊరికిచ్చే తీసుకునే వాళ్ళు లేడు. మరి మార్కెట్లో ధర లేనప్పుడు, ఊరికిచ్చినా తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఆ రైతును కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ప్రభుత్వానికి కాదా? ఈ దున్నపోతు నిద్రపోతూ ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా ఆ బాధ్యత? దున్నపోతు మీద వాన కురిసినట్టుండారు ఇల్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుకు వస్తుండేది ఏంటంటే తన కష్టానికి ప్రతిఫలంగా ఆదాయం ఏంటంటే కనుక అప్పు వస్తుంది, అవమానాలు వస్తాయి, అప్పులు కట్టలేక చివరికి ఆత్మహత్యలు వస్తాయి. అందుకే ఉల్లి సాగు చేసిన రైతులకు నేడు ఉరే గతి. ఎవరు? ఆ పరమేశ్వరుడే కాపాడాలి ఈరోజు వాళ్ళను. ఈ రాష్ట్రంలో కాపాడే నాదుడే లేడు. ఆ పరమేశ్వరుడే కాపాడాలా. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా. క్వింటాకు 1,200 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అది గిట్టుబాటు కాదు. హెక్టారుకు 50,000 రూపాయలు చెప్పినారు. అంటే ఎకరాకి 20,000 రూపాయలు ఉచితం ఇస్తాం, ఏడన్నా అమ్ముకోండి అని చెప్పినారు. అది కూడా గిట్టుబాటు కాదు. మీరు హెక్టారుకు 1,00,000 రూపాయలు ఇవ్వాలా. ఒక హెక్టారుకు 1,00,000 రూపాయలు ఇవ్వాలా. పంట ఏడన్నా మీరు అమ్ముకోండి అని చెప్తే కనీసం వాళ్లకు 40,000 రూపాయలు వస్తుంది. 90,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టికి 40,000 వస్తే 40%. వాడు ఆత్మహత్య చేసుకోకుండా నిలబడడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది, సుఖపడడానికి కాదు. ఆత్మహత్య చేసుకోకుండా మరొక సంవత్సరం మళ్ళా వ్యవసాయం చేయడానికి ఆ రైతుకు ఉపయోగపడుతుంది. కాబట్టి హెక్టార్కు 1,00,000 రూపాయలు మీరు కర్నూలు జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు 1,00,000 రూపాయలు మీరు ఇవ్వాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకొని సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించి కడప జిల్లాలోని ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు 1,00,000 రూపాయల చొప్పున మీరు ఇవ్వగలిగితే సంతోషం, స్వాగతిస్తాం మీ నిర్ణయాన్ని, మీకు ధన్యవాదాలు చెప్తాం. మీరు చేయలేని పక్షం వస్తే తప్పనిసరిగా మేము పోరాటానికి దిగాల్సి వస్తుంది. శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తుంది. ఓ రైతు బిడ్డగా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఈ కడప జిల్లాలో పుట్టిన బిడ్డగా మాకు అత్యంత బాధ్యత ఉంది రైతులను సంరక్షించడం. మీరు కనుక మా డిమాండ్ కాదు, అది రైతుల యొక్క డిమాండ్. అది రైతుల యొక్క డిమాండ్ను మా డిమాండ్గా భుజానికి ఎత్తుకుంటున్నాం మేము. ఆ డిమాండ్ను కనుక మీరు నెరవేర్చకపోతే కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా. కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా. ఏ ఆహారం తీసుకోకుండా అక్కడే పనుకుంటాం, అక్కడే ఉంటాం. మా నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. మీరు అప్పటికీ దారికి రాకపోతే 48 గంటల తర్వాత మేము నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా మీరు దావుకు రాకపోతే, దున్నపోతు మీద వాన కురిసినట్టు మీరు ఉంటే, చెవిటోని మీద శంకు ఊదినట్టు మా మాటలు మీకు వినపడకపోతే వదిలేస్తామని మాత్రం కూటమి ప్రభుత్వం అనుకోవద్దు. తర్వాత కూడా మళ్ళా పోరాటం చేస్తాం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, అన్ని రకాల పదవులు ప్రజాప్రతినిధులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విరాళాలు సేకరించడానికి భిక్షాటన చేస్తాం. జోలబట్టి భిక్షాటన చేస్తాం. మా దగ్గర నుంచే మొదలవుతుంది విరాళం ఇవ్వడం. భిక్షాటన చేస్తాం, ఇంటింటికి తిరుగుతాం, అంగడంగడికి తిరుగుతాం. రైతుల యొక్క దుస్థితికి కారణం ఈ ప్రభుత్వమని గొంతెత్తి చెప్తాం. రైతులు ఇంత దయనీయమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి గొంతెత్తి ఇంటింటికి చెప్తాం. దానం అడుగుతాం, భిక్షం అడుగుతాం, విరాళం అడుగుతాం, సేకరిస్తాం. మా చేతనైనంత ధనాన్ని సేకరించి కొద్దో గొప్ప ఉడతాభక్తిగా కొంతవరకైనా రైతుల యొక్క రుణాన్ని తీర్చుకునేదానికి ఆ డబ్బు తీసుకుపోయి పెద్దలు రఘురామరెడ్డి చేతికి ఇచ్చి ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలనో, వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలనో ఉన్నకాడికి చేయను అని చెప్పి రఘురామరెడ్డి ద్వారానే నిర్ణయాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం.